గం గణపతియే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఈ వారం అనగా ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు ద్వాదశ రాసుల వారికి వారి యొక్క గ్రహస్థితులు వాటి గోచారాన్ని అనుసరించి ఏ విధంగా ఉండబోతుందన్న అంశాలని శాస్త్రోక్తంగా తెలియజేయబోతున్నానండి. ఇక్కడ శాస్త్రోక్తంగా అనే పదాన్ని ఎందుకు ఉపయోగించానంటే, ఈ రోజుల్లో ఈ ప్రపంచమంతా నడిచేది గ్రహాల సంచారాన్ని బట్టేనండి. ఆ గ్రహస్థితులు ఏ విధంగా మనకు అనుకూలిస్తున్నాయన్న బట్టి మన యొక్క జీవిత భవిష్యత్తు అనేది ఉంటుందండి. అయితే ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, వార్తాపత్రికల్లో చూస్తున్నాను, చాలా మంది పండితులు చెప్తున్న విషయాలన్నీ కూడాను గమనిస్తూ పెరిగానండి. వారు ఏం చెప్తున్నారు, ఏం రాస్తున్నారంటే, ఏదో ఒక రాశిని తీసుకోవడం, ఉదాహరణకు మేషరాశి అనుకోండి, అంటే ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తున్నారే గాని ఆ రాసుల యొక్క గ్రహాలు ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఈ యొక్క దృష్టి అంటే గ్రహాల యొక్క దృష్టి మరియు వాటి స్థాన బలాన్ని బట్టి ఈ రాసుల వారు ఇలాంటి ఫలితాన్ని ఈ వారమంతా పొందబోతున్నారు అన్న విషయాన్ని ఎవరూ చెప్పటం లేదండి. నేను పేపర్లో కూడాను, వార్తాపత్రికల్లో కూడా గమనించాను, ఏదో ఒక కథ చెప్పినట్టుగా చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటారండి. అయితే నేను అమ్మవారు నాకు ప్రసాదించిన జ్ఞానంతో, మా గురువులు అందించినటువంటి మహోత్తరమైనటువంటి అనుష్ఠాన సాధనతో జ్యోతిష్ శాస్త్రానికి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. రాసుల గురించి చెప్పేటప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి వాటి యొక్క భావాల్ని కానీ వివరించగలిగితే సగటు మనిషికి కూడాను అర్థమవుతుంది. వారి యొక్క జాతక చక్రంలో ఇక్కడ ఎలా ఉన్నాయని అర్థం చేసుకొని వారు నిర్దిష్టమైన నిర్దిష్టతను అంటే తర్వాత దిశను నిర్దేశించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి. మరేమిటో కాదు, ఒకరిని మనం కించపరచడం అంటే ఏం లేదు. కాకపోతే ఎవరు కూడాను రాసుల గురించి తెలుసుకోవాలంటే ఏదో రాయేస్తే ఇది జరుగుతుంది, రాయేస్తే ఇది జరగదనే కాకుండా నిర్దిష్టమైనటువంటి గ్రహస్థితుల్ని ఆధారంగా చేసుకుని చక్కగా శాస్త్రోక్తంగా వివరించాలన్న తాపత్రయంతోనే నేను ఈ రాసుల గురించి వార ఫలాలని తెలియజేస్తున్నానండి. అన్నిదా భావించకండి. మరి ఈ యొక్క నెలలో 19వ తారీఖున చిత్తా పౌర్ణమిని పురస్కరించుకొని మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో చక్కగా 24 హోమాలను నిర్వహిస్తున్నామండి. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ముందుగానే రిజిస్టర్ చేసుకుని మీ పేరుని నమోదు చేసుకోండి. అంటే ఎందుకంటే శుక్రవారము పౌర్ణమి సందర్భంగా మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో తిరుపతి పట్టణంలో రేణుగుంటున్నందు నవగ్రహాల యొక్క అనుకూలతను పొందడమే కాకుండా దాంతో పాటు 24 హోమాలని ఇక్కడ చేయడము గత 18 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నటువంటి అధరణ వేద దక్షిణాచార పద్ధతిలో జరుగుతూ ఉందండి. ఆసక్తి ఉన్నవారు దీంట్లో పాల్గొనవచ్చు. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్నటువంటి వార ఫలాల గురించి తెలియజేస్తానండి. మొదట మేషరాశి వారికి ఈ యొక్క 7వ తేదీ ఏప్రిల్ 2019 నుంచి అలాగే 13 ఏప్రిల్ 2019 వరకు ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలని శాస్త్రోక్తంగా తెలియజేయడానికి అమ్మవారు నాకు ప్రసాదించిన జ్ఞానంతో ప్రయత్నిస్తానండి. మేషరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీ 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు వార రాశి ఫలాల గురించి గాను మనం పరిశీలించినట్లయితే, మేషరాశి వారు చక్కగా ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయి చక్కగా మాటగారితనంతో అందరినీ కలుపుకోలుగతనంగా తీసుకుని మాట్లాడే చక్కటి నైపుణ్యాన్ని కలిగినటువంటి వారని చెప్పవచ్చండి. అయితే ఈ మేషరాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలించగలిగితే, మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు చక్కగా 2వ స్థానాన్ని అధిరోహించడం జరిగిందండి. అంటే 1వ స్థానాధిపతి మరియు 8వ స్థానాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ధన వాక్కు కుటుంబ స్థానంలో చేరడం వల్ల ఒక విధంగా డబ్బు వచ్చినప్పటికీ
ఆ డబ్బుతోనే గొడవలు కూడా జరిగే అవకాశం కనబడుతూ ఉందండి. ఎలాగంటే ఇక్కడ కుటుంబము తర్వాత ధనము వాక్కు స్థానానికి ఇక్కడ కుజభగవానుడు ఆశ్రయుడైనాడు. అందువల్ల కుటుంబంలో కొద్దిగా మాటకారితనంతో ముందుకెళ్ళాలి, అంతేగాని ముక్కోపదనంతో కానీ ముందుకెళ్తే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. అలాగే రెండవ స్థానాధిపతి అంటే వృషభ స్థానాధిపతి, అలాగే తులాస్థానాధిపతి 7వ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు చక్కగా మీ యొక్క మేషరాశికి లాభస్థానములో అమరడం వల్ల విశేషమైన ఫలితాలు ఈ వారం రాబోతున్నాయి. స్త్రీ మూలంగా ధనం రాబోతుంది. అలాగే 3వ స్థానాధిపతి మరియు 6వ స్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడాను శుక్రునితో కలుసుకుని లాభస్థానంలో ఉండటం వల్ల ధైర్యంగా ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. మీకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారు కూడా మీకు అనుకూలించి మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో మీకు లాభాన్ని చేకూర్చడానికి వారి వంతుగా వారు సహాయ సహకారాలు అందించబోతున్నారండి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు చక్కగా మీ యొక్క అయిన వ్యయన శయన భోగస్థానంలో ఆసీనుడు అవ్వడము, అంటే 12వ స్థానంలో ఆసీనుడు అవ్వడం వల్ల కొద్దిగా అశాంతి కలిగే అవకాశం ఉంటుంది. నిద్ర తక్కువ అవుతుంది, కళ్ళు మంటలు ఏర్పడడానికి అవకాశము ఈ వారం కనబడుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లోనే కాకుండా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కర్మస్థానాధిపతి అలాగే లాభస్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల పై అధికారుల నుండి కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారాంతంలో మీకు వారి నుండి మన్ననలు కూడా లభించబోతున్నాయి. అలాగే గురు భగవానుడు చక్కగా అష్టమ స్థానంలో ఉండి ఇప్పుడు మీకు భాగ్యస్థానంలో ప్రవేశించడం వల్ల బృహస్పతి కేతువులు కలిస్తే ఆ జాతకులకు ఆధ్యాత్మిక చింతన పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుందని చెప్పవచ్చండి. అంటే బృహస్పతి అనే అతను గురు భగవానుడైనాడు, కేతువు జ్ఞానకారకుడు అయినాడు. ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఆ స్థానము ఏమవుతుందంటే ఆధ్యాత్మిక చింతనకు ప్రత్యేకమైనటువంటి అలంకారంగా ఏర్పడుతుందండి. అలాగే చెప్పాలంటే శని భగవానుడు కూడా అక్కడ వండుకొని తన యొక్క 7వ దృష్టితో మీ యొక్క ధైర్య వీర్య సాహస స్థానాన్ని చూడడం వల్ల చక్కగా రాహు అనుగ్రహంతో మీకు మీ సోదరిమణులోని ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని భగవానుడు అక్కడి నుంచి తన యొక్క 10వ దృష్టితో మీ యొక్క కన్యా రాశిని శత్రుస్థానాన్ని చూడడం వల్ల శత్రువులు కూడా సద్దుమణిగి మీరంటే భయపడే అవకాశం కనబడుతుంది. ఇలాగా మనము ఒక్కొక్క విషయాన్ని చూడొచ్చు. అలాగే ఇప్పుడు మేషరాశికి చక్కగా మనం చూసినట్లయితే 4వ స్థానము కర్కాటకం అవుతుంది. ఆ కర్కాటక రాశ్యాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు మీ యొక్క రాశిలోనే కూర్చొని ఉండడం వల్ల మీకు మీ కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడడానికి, ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి అవకాశం కనబడుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చండి. అలాగే ఈ మేషరాశి వారు ప్రత్యేకించి కొద్దిగా అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు కనుక కోపానికి ముందుకు పోకుండా, అంటే కోపావేశాలతో ముందుకెళ్తే ప్రయత్నాలు కొనసాగవండి. ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. అయితే ఈ వారంలో మీకు 7వ తేదీ, 8వ తేదీ, అలాగే 11వ తేదీ, 12వ తేదీలు చాలా చక్కగా అమరాయి. ఈ 4 రోజుల పాటు మీరు ఎవరికైనా ఆర్థిక లావాదేవీలు చేయాలనుకున్నా, లేదంటే మీకు రావాల్సిన అమౌంట్ రావాలనుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. చక్కగా ఉపయోగించుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శివుని ఆరాధన చేయడము ఉత్తమమైందని చెప్తున్నాను. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా మీకున్నటువంటి కోపతాపాలు తగ్గడానికి అవకాశము మెండుగా కనబడుతుందని ఖచ్చితంగా చెప్పగలనండి. అయితే మేము ఈ యొక్క మాసములో 19వ తారీఖు అంటే ఏప్రిల్ 19వ తారీఖున పౌర్ణమి సందర్భంగా మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో శుక్రవారం రోజున హోమాలు నిర్వహిస్తున్నాము. అందులో మీరు ఎవరైనా పాల్గొనాలనుకున్నా పాల్గొనొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పింది జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేశాను. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతక పరిశీలన కావాలంటే ప్రపంచంలో ఏ మూలంలోనైనా ఫోన్ ద్వారానైనా కానీ లేదా నేరుగానైనా సందర్శించి మీ విషయాలు తెలుసుకోవచ్చండి. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలియజేస్తానండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుండి ఏప్రిల్ 13, 2019 వరకు ఈ వారం పాటు ఏ విధంగా గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయని కానీ పరిశీలించగలిగితే వృషభ రాశి వారు పూర్వపుణ్య ఫలం వలన
శివుని యొక్క అనుగ్రహంతో పుట్టిన వారని చెప్తామండి. ఎలాగంటే వీరు ఆహ్లాదవంతంగా ఇతరుల్లో సంతోషాన్ని నింపడానికి ప్రయత్నించే గుణాన్ని కలిగినటువంటి వారని కూడా చెప్పవచ్చు. అయితే ఈ వారము వృషభ రాశి వారికి గ్రహస్థితులు ఎలా అనుకూలించాయి అని చూసినట్లయితే, చక్కగా వృషభ రాశ్యాధిపతి అలాగే తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ వారము కర్మ రాజ్యస్థానమైనటువంటి 10లో ఆసీనుడవడం వల్ల స్త్రీల యొక్క అనుకూలత బాగుండమే కాకుండా ఉద్యోగం చేసే చోట స్త్రీలు పురుషులతో చాలా చక్కగా ఆహ్లాదంగా గడపడమే కాకుండా ఒకరికొకరి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే తృతీయ స్థానాధిపతి షష్ఠమ స్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా శుక్రునితో కలిసి చక్కగా కర్మస్థానంలో ఉండటం వల్ల మీ యొక్క బుద్ధి కుశలతతో చాలా చక్కగా వృత్తి వ్యాపారాల్లో ముందుకెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయండి. అలాగే గమనించినట్లయితే గురువు యొక్క క్షేత్రమైనటువంటి మీనరాశిలో రవి భగవానుడు లాభస్థానంలో ఆసీనుడు అవ్వడం వల్ల వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతి అనేది లభించబోతుందండి. అలాగే జన్మ రాశిలోనే కుజ భగవానుడు ఆసీనుడు అవ్వడం వల్ల మీకు ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తలు పడాలి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు నిదానంగా ముందుకెళ్తే మంచిదని చెప్తున్నామండి. ఎందుకంటే జన్మలోనే కుజుడు ఉండడం వల్ల మొదట అగ్రికేసులుగా ఉండడం, కోపతాపాలతో ముందుకెళ్ళడానికి ఈ శరీరం ఉపక్రమిస్తుంది కనుక మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. రాహు భగవానుడు ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా వాక్కును చక్కగా ఆచితూచి మాట్లాడడం మంచిదండి. ధనమేమో విరాళంగా వస్తుంది, అంటే ధారాళంగా రావడానికి అవకాశం ఉంటుంది మీ వృత్తిలోను వ్యాపారంలో. దాన్ని దాచుకోలేక చెడు వాటికి ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే అష్టమ స్థానంలోకి గురు భగవానుడు ప్రవేశించడం, ఇంతకుముందే శనికేతువులు అందులో ఉండడం జరిగింది. శనికేతువులు అష్టమంలో ఉంటే కొద్దిగా అనారోగ్యం కలిగిస్తుంది అన్నమాట నిజమే. కానీ గురు భగవానుడు అందులో ప్రవేశించడం వల్ల 50-50% అనేది కనబడుతుందండి. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైతే వృషభ రాశికి 3వ భావం అయినటువంటి కర్కాటకంలోకి 3వ భావం పడిందో అప్పుడు మీకు వచ్చే సహాయ సహకారాలు ఈ వారంలో ఎవరైనా చేస్తే కాదు కూడదనకుండా చేపించుకోండి. ఒకవేళ కాదంటే తర్వాత వాళ్ళ సహాయ సహకారం మీకు అందించలేరు మీరు కోరినప్పుడు. అలాగే మీ రాశికి 5వ భావాన్ని మనం గమనించినట్లయితే అది కన్యా రాశి అయింది. కాలపురుష తత్వ రాశులలో కన్య 6వ భావం అవుతుంది. 6వ భావం అంటే రణ రుణ రోగస్థానం అండి. అయితే ఇప్పుడు వృషభ రాశికి అది 5వ భావం అయింది. 5వ భావం ఏం చెప్తుందంటే ఉన్నత విద్యను తెలియజేస్తుంది, అలాగే పూర్వపుణ్య స్థానాన్ని తెలియజేస్తుంది, అలాగే కులదేవత స్థానాన్ని తెలియజేస్తుంది, ఒక ఎక్స్కర్షన్ వెళ్ళాలి ఎక్కడికైనా టూర్ గా ఆ భావాన్ని తెలియజేస్తుంది, అలాగే తాత యొక్క స్థానాన్ని తెలియజేస్తుందండి. ఈ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడవలసిన అవసరం ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ఏమిటంటే విద్యార్థుల్ని చదువుకు పంపించినప్పుడు అక్కడ వాళ్ళు గొడవలు పడకుండా చూసుకోవాలి. అలాగే ఎక్స్కర్షన్ ఎక్కడైనా బయలుదేరారు అనుకోండి ఈ వేసవి కాలంలో అక్కడ ప్రమాదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తాత యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. తాత కదా దగ్గుతున్నాడు దూరంగా వెళ్ళిపోవడము, అది అంటువ్యాధిగా సోకుతుందనేసి తాత వాళ్ళు ఎవరైనా కానీ ఇబ్బంది పడుతుంటే వాళ్ళు సేవ చేయకుండా ఉండడం అనేది ఒక పాపం అండి. ఆ దోషాలు ఇప్పుడు రాబోతున్నాయి, అందుకనే జాగ్రత్త పడాలి. అలాగే వృషభ రాశికి ధన వాక్కు కుటుంబ స్థానము మిథున రాశి అయింది. మిథునం అంటే ఏమిటంటే అకౌంట్స్ గురించి చెప్పడం, అంటే బుధుడు అకౌంట్కి ఉపయోగపడతాడు. ఈ వారంలో మీరు వృత్తిలో కానీ వ్యాపారంలో ఉంటే మీకు కావాల్సినటువంటి లావాదేవీలు అంటే లెక్కల రూపంలో పక్కాగా రాసి పెట్టండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవి మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయాలు. ఈ వారం 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 13వ తేదీ చాలా యోగదాయకంగా ఉంది, ఉపయోగించుకోండి. అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం, హనుమాన్ని ఆరాధన చేయడం వల్ల మీకున్న దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్య లక్ష్మీ కటాక్షాలు కలగడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయండి. అయితే ఈ యొక్క మాసంలో అంటే ఏప్రిల్ మాసం 19వ తేదీ 2019 మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో చిత్తా పౌర్ణమి సందర్భంగా మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో 24 హోమాలు నిర్వహిస్తున్నాము. ఎవరికైనా ఆసక్తి ఉంటే అందులో పాల్గొని చక్కగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చండి. ఇంతవరకు నేను వృషభ రాశి గురించి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేశాను.
ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా కానీ ఫోన్ ద్వారానో లేదా నేరుగానే సమీపించి మీ యొక్క జాతక పరిశీలన చేసుకోవచ్చండి. ఇప్పుడు మిథున రాశి గురించి తెలియజేస్తానండి. మిథున రాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు రాశి యొక్క ఫలాలను చూసినట్లయితే గ్రహస్థితులు ఏ విధంగా అనుకూలించినాయి అని కానీ పరిశీలించగలిగితే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చండి. సాధారణంగానే మిథున రాశి వారికి ఎంతటి కఠినమైనటువంటి పనినైనా తెలివిగా బుద్ధి కుశలతతో సాధించగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చండి. అయితే ఈ వారము రాహు భగవానుడు మిథున రాశిలోనే కూర్చొనడం, సమసప్తమ స్థానంలో శని భగవానుడు కేతు భగవాన్తో గురు భగవానుడు కూడాను ప్రవేశించి ఆశీనుడవడం కుటుంబంలో ఒక మంగళకరమైనటువంటి వాతావరణం కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎవరినైతే మీట్ అవబోతున్నారో ఆ విషయాల్ని ముందుగా ఎవరికి చెప్పకూడదండి. వృత్తిలో కానీ వ్యాపారంలో లావాదేవీల గురించి ముందుగా చర్చించకూడదు. మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించాలంటే కూడా ఎవరితో చెప్పకూడదు. మీకు ఏదైనా టూర్ వెళ్ళాలనిపిస్తే, ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్లాలనుకుంటే దాని గురించి కూడా ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే భాగ్యస్థానంలో శుక్ర భగవానుడు బుధ భగవానుడు ఆశీర్వాదం అవడం వల్ల మీకు రావాల్సినటువంటి సొమ్ము మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తుందని, అంటే అవకాశాలు కలిసి వస్తాయి. 10వ ఇంట్లో రవి భగవానుడు ఆశీర్వాదం అవడం వల్ల వృత్తి వ్యాపారాల అభివృద్ధి కాకుండా ఉద్యోగం చేసే వారికి పై అధికారుల ఆదరణ కూడా ఉంటుంది. అలాగే అయిన సైన భోగస్థానంలో కుజ భగవానుడు ఆశీనుడు అవడం వల్ల పని ఒత్తిడి వల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నిద్ర పట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ సమయంలో ఆహారం తీసుకోవాలి, ఏ సమయంలో నిద్రించాలి, ఏ సమయంలో పని చేయాలనేది ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించుకోవడం మంచిదండి. ఇది ముఖ్యంగా మీరు గమనించాల్సిన పరిస్థితి ఉన్నాయి. అలాగే మిథున రాశికి ధన వాక్ కుటుంబ స్థానం అనేది కర్కాటకం అవుతుంది కనుక నిలకడలేని ఆదాయాన్ని ఈ వారం మీరు పొందబోతున్నారు. అయితే ఆదాయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు దానికి శ్రమించండి. మళ్ళీ చూద్దాంలే ఎప్పుడైనా వస్తుందిలే ఆదాయం అనుకుంటే మీరు కోరినప్పుడు రావండి. అలాగే మీ కుటుంబంలో మీ యొక్క తల్లికి సంబంధించిన ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడండి. దానికి డబ్బులు ఖర్చు పెట్టడంలో కుటుంబంలో వాగ్విదాలు ఏర్పడతాయి. అలాగే ముఖ్యంగా ఏదైనా గృహ నిర్మాణాన్ని చేయాలనుకున్నా కానీ ఆ నిర్మాణానికి గొడవలతో కూడినటువంటి ప్రారంభం అనేది కనబడుతుందండి. అలాగే గురు భగవానుడు చక్కగా సమసప్తమ స్థానంలో ఆశీనుడు అవడం వల్ల వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కనబడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ వారము 7వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీలు చక్కగా అనుకూలిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. మీరు వినాయక స్వామిని అలాగే అమ్మవారిని కానీ ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నేను జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే మిథున రాశికి తెలియజేశాను. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలంటే ప్రపంచంలో నలుమూల నుండి ఏ మూల నుండైనా కానీ మాకు ఫోన్ చేయొచ్చు, లేదా దగ్గరలో ఉండి అవకాశం ఉంటే నేరుగా కూడా కలవచ్చు. ఏప్రిల్ మాసం 19వ తేదీ 2019 మా త్రిశక్తి పూజా మందిర్లో పౌర్ణమి సందర్భంగా 24 హోమాలు నిర్వహించబోతున్నాం. ఒకవేళ ఆసక్తి ఉంటే దానిలో పాల్గొనడానికి ప్రయత్నించండి. మరొక రాశి కర్కాటక రాశి గురించి తెలియజేస్తాను. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు గ్రహస్థితులను అనుసరించి ఏ విధంగా ఉంది అని గాని మనం పరిశీలించగలిగితే సాధారణంగానే కర్కాటక రాశి వారు తీసుకునే ఏ నిర్ణయాన్నైనా చక్కగా పట్టు వదలని విక్రమార్కుల వలె దీక్షతో పూర్తి చేయగలిగే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అయితే కర్కాటక రాశి వారికి అయిన భోగ సైన స్థానంలో రాహు భగవానుడు ఆశీనుడు అవడం వల్ల పని ఒత్తిడి వల్ల రాత్రుల్లో నిద్ర రాకపోవడం, టెన్షన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే రాహు పడకలో ఉంటే నిద్ర ఎలా వస్తుంది? పామే మన పడకలో పడుకుని ఉంటే మనం ఎలాగ టెన్షన్తో ఉంటామో అలాంటి టెన్షన్ వంతమైనటువంటి జీవితాన్ని పొందవలసి వస్తుంది ఈ వారం అంతా. అలాగే 6వ ఇంట్లో శని భగవానుడు కేతు భగవానుడు గురు భగవానుడు ఆశీనుడు అవడం వల్ల ఒక విధంగా పాపగ్రహాలు శని భగవానుడు కేతు భగవానుడు అవడం వల్ల పోటీతత్వంతో ముందుకెళ్ళడానికి అవకాశాలు కనబడతాయి. అయితే మీరు ఎవరికైనా కానీ డబ్బులు ఇచ్చుంటే అది వసూలు అవడానికి ఈ వారం సహకరిస్తుంది.
అలాగే శుక్ర భగవానుడు, బుధ భగవానుడు మీ అష్టమ స్థానంలో ఆసీనుడు అవ్వడం వల్ల ఒక అమంగళకరమైనటువంటి విధానం కనబడుతుంది. అందుకని మీ ఇంట్లో పురుషులు ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు స్త్రీలుగా ఉన్నవారు సుమంగళిగా ఎదురు రావడం, వాళ్ళని సాగనంపడం చేస్తే మంచిదండి. 9వ స్థానంలో రవి భగవానుడు ఉండడం వల్ల తండ్రికి చాలా చక్కగా యోగిస్తుంది. తండ్రి విజయాన్ని పొందుతాడు. అయితే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గౌరవ మర్యాదలకి ఏం కొద ఉండదండి. అలాగే 11వ స్థానంలో కుజ భగవానుడు ఉండడం వల్ల ఒక బలం అనేది ఈ వారం మీకు చేకూరుతుంది. వృత్తి వ్యాపారంలో అధిగమిస్తారు. అలాగే చెప్పాలంటే రియల్ ఎస్టేట్కి అనుకూలంగా ఉంది. అయితే మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఏ విధానాన్నైనా ఏ పద్ధతులనైనా కానీ బయటికి చెప్పకుండా ఉంటే మంచిది. అలాగే మీరు నూతనంగా ఏదైనా ప్రారంభిస్తే దాని గురించి బయటికి చెప్పకండి. ఈ వారము 3వ స్థానము కన్యా రాశి అయింది కనుక ఈ కర్కాటక రాశికి అక్కడ ధైర్య వీర్య సాహస స్థానము సోదర స్థానం అయింది కనుక మీకు ఎవరైనా సహాయం చేసేటప్పుడు వారు కొద్దిగా ఆలోచించుకొని చేస్తారు. ఆ సమయం మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, మనస్తాపం కలుగుతుంది. మీ సోదరిమణులకి ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టవలసి వస్తుంది. వారు చేసిన అప్పును కూడా మీరే తీర్చవలసి వస్తుంది. ఇవన్నీ కూడా గమనించాలి. నీటికి సంబంధమైనటువంటి వ్యాధులు ఈ కర్కాటక రాశి వారికి సంభవించే అవకాశం ఉంటుంది. వాటర్ కంటామినేషన్ అంటారు. దాని నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారము ఏ రోజులు మీకు అనుకూలిస్తున్నాయని చూసినట్లయితే 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ అనుకూలంగా ఉంది. అలాగే విష్ణు భగవాన్ని, దుర్గామాతని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా నేను కర్కాటక రాశి గురించి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేశాను. ఒకవేళ మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా మీరు ఫోన్ చేయొచ్చు, లేదా నేరుగా కూడా సందర్శించవచ్చు. ఈ మాసము 2019 ఏప్రిల్ 19వ తారీఖున మా త్రిశక్తి పూజా మందిరంలో పౌర్ణమి సందర్భంగా 24 హోమాలు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు పాల్గొనడానికి ముందుగానే మీ పేరు నమోదు చేసుకోండి. ఇప్పుడు సింహరాశి గురించి తెలియజేస్తాను. సింహరాశి వారికి ఏప్రిల్ 7వ తేదీ 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు ఏ విధంగా గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయని కానీ పరిశీలించినట్లయితే సాధారణంగానే సింహరాశి వారు నీతి నిజాయితీతో పట్టుదలతో గొప్ప స్థానానికి రావాలన్న ఒక ఆసక్తితో ఉన్నటువంటి వీరికి ఈ వారము రాహు భగవానుడు చక్కగా లాభస్థానాన్ని అధిరోహించడం, అలాగే పంచమ స్థానంలోకి గురువు ప్రవేశించడం ఉత్తమమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయండి. వృత్తి వ్యాపారాలలో వారు కోరినవన్నీ జరగబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే శుక్ర భగవానుడు, బుధ భగవానుడు సమసప్తమ స్థానంలో ఆసీనుడు అవ్వడం వల్ల భార్య చెప్పినది భర్తగాని వినగలిగితే ఈ వారమంతా కూడాను ప్రశాంతమైనటువంటి జీవితం అనేది కనబడుతుంది. అలాగే అష్టమ స్థానంలో ఇక్కడ రవి భగవానుడు అమరడం వల్ల వాహనాల్లో ప్రయాణం చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చక్కగా ఆచితూచి పట్టి విడుపుతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అదే కర్మస్థానం అనేటువంటి 10లో కుజ భగవానుడు అమరడం వల్ల వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలత, పై అధికారుల మన్నన, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు అనుకూలత అనేది లభించబోతుంది. అలాగే మీకు ఇక్కడ 5వ స్థానం అనేది ఉన్నత విద్యాస్థానము, పూర్వపుణ్య స్థానమైంది. గురు భగవానుడు అక్కడ ఉండడం వల్ల కులదేవత అనుగ్రహం కూడా లభించబోతుందని చెప్పవచ్చు. మొత్తం మీద అన్ని బాగున్నా కానీ అల్లు నోట్ల సిరి అన్నట్టుగా మీ నోట్లో నుండి వస్తున్నటువంటి పదజాలాలను బట్టే ఈ వారము ఈ సింహరాశి వారికి అనుకూలత లేదా అనుకూలత లేనిది అనేది నిర్ణయించడం జరుగుతుందండి. ఇది తగు జాగ్రత్తలు తీసుకొని కానీ మీరు ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు సంపాదించే ధనము మీకు సోదరి మనులకు కూడా ఖర్చు కాబోతుంది. మీరు సంపాదించే ధనం వల్ల శత్రువుల్లో ఒక విధమైనటువంటి అసూయ ఏర్పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా నరఘోష నరదృష్టిని తొలగించుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి. శివుని ఆరాధన చేయడం కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీరు 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీని ఉపయోగించుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశి వారికి ఇంతవరకు
జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేశాను. ఒకవేళ జాతక పరిశీలన చేసుకోవాలంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా మీరు ఫోన్ చేయొచ్చు, లేదా నేరుగా కూడా వచ్చి సందర్శించవచ్చు. ఏప్రిల్ మాసం 19వ తేదీ 2019న పౌర్ణమి సందర్భంగా మా త్రిశక్తి పూజా మందిర్లో 24 హోమాలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఆసక్తి ఉన్న వారు పాల్గొనడానికి ముందుగానే పేరు నమోదు చేసుకోండి. ఇప్పుడు కన్యా రాశి గురించి తెలియజేస్తానండి. కన్యా రాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు ఏ విధంగా ఉంది అని కానీ పరిశీలించగలిగితే ఈ వారమంతా కూడా వీరికి అనుకూలతలు అననుకూలతలు రెండు ఉన్నాయని చెప్పవచ్చండి. మొదటే ఈ కన్యా రాశి వారు చక్కటి మాటకారితనంతో ఇతరుల మనసును నొప్పించకుండా చక్కగా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని, నిపుణతను కలిగి ఉంటారండి. ఆ నిపుణతతో వారు ముందుకు వెళ్ళడం వల్ల అన్ని పనులు చక్కగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వారంలో ఈ కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు శుక్ర భగవానుతో కలిసి రణరుణ రోగస్థానంలో ఆశ్రయుడు అవడం వల్ల కొద్దిగా బుద్ధి కుశలత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి అప్పులు, దాని పట్ల గొడవలు, జోక్యాలు కలుగుతాయని చెప్పవచ్చు. 7వ స్థానంలో రవి భగవానుడు, 4వ స్థానంలో శనికేతులు పెద్దగా యోగించరండి. అందువల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అశాంతి కలుగుతుంది. సుఖం అనేది దూరం అవడానికి అవకాశం ఉంటుంది. కనుక కొద్దిగా మాట తగ్గించుకొని పట్టి విడుపుతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా 10వ స్థానంలో చూసినట్లయితే రాహు భగవానుడు అమరి ఉండడం, 10వ స్థానంలో రాహు భగవానుడు అమరి ఉండడం వల్ల వృత్తిలో కానీ వ్యాపారంలో కొద్దిగా ఎక్కువగా ఒత్తిడి, సమస్య ఉన్నప్పటికీ డబ్బేమో వస్తుంది. అయితే ఒక చోట నిర్మలంగా ఉండి పని చేసుకోలేని పరిస్థితి కలుగుతుంది. అలాగే 4వ స్థానంలో శని భగవానుడు, ఆ కేతు భగవానుడు ఉండడం వల్ల తల్లికి అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురు భగవాన్ 4వ ఇంట్లో పెద్దగా యోగించడు. ఖర్చుతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ అనేది కనబడుతుందండి. కన్యా రాశికి 4వ స్థానంలో శని భగవానుడు, కేతు భగవానుడు ఆశీనుడు అవడం వల్ల తల్లికి సంబంధితమైనటువంటి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే 5వ స్థానాధిపతి, అలాగే 6వ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు 4వ ఇంట్లో ఆశీనుడు అవ్వడం వల్ల ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి గురించి, ఇల్లాల గురించి, మీ యొక్క చిస్త్రాస్తుల గురించి కానీ, లేదా మీ యొక్క తల్లి ఆరోగ్యం గురించి కానీ బయటగా చెప్పుకోకండి. మీ సంతానం గురించి, సంతానం యొక్క అలవాట్ల గురించి, సంతానం యొక్క విద్య గురించి, వారు ఏం చేస్తున్నారో విషయాన్ని కూడా బయట పరచుకోండి. అంటే బయట ఆడంబరంగా చెప్పుకోకండి అని అర్థం. అలాగే మీరు ఏదైనా ఎవరిదైనా అప్పు తీసుకుంటారు. అప్పు నేను ఇంత అయినాను, ఇంత తీర్చాలి అనే విషయాల్ని బయటకు చెప్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పు అనే మాటని ఉచ్చారించకుండా ఉంటే మంచిది. మీ మీద మీకు ఈ వారం అంతా కూడా నిర్లక్ష్యత ఏర్పడుతుంది, నిరుత్సాహం కలుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారము చంద్రాష్టమి ఉంటుంది. 7వ తేదీ 8వ తేదీ ఉంది. అంటే 8వ తేదీ దాదాపు మధ్యాహ్నం 3:55 వరకు ఉంటుంది. అయితే 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ చాలా యోగదాయకంగా ఉంది. ఈ 3 రోజులు ఉపయోగించుకొని మీకు రావాల్సిన ధనాన్ని పొందొచ్చు. అలాగే నూతనంగా ఏదైనా ప్రారంభించవచ్చు. ఇంతవరకు కన్యా రాశి వారికి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేశాను. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసుకోవాలంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా మాకు ఫోన్ చేయొచ్చు, లేదా నేరుగా వచ్చి సందర్శించవచ్చు. అయితే ఏప్రిల్ మాసము 19, 2019న చిత్తా పౌర్ణమి పురస్కరించుకుని మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో 24 హోమాలు నిర్వహించబోతున్నాం. ఆసక్తి ఉన్నవారు ముందుగానే వారి పేరును నమోదు చేసుకోండి. ఇప్పుడు తులారాశి గురించి తెలియజేయబోతున్నాం. తులారాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు ఈ వారమంతా గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉంది అని కానీ మనం పరిశీలించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి కాలము ఈ వారమంతా గడుస్తుందని చెప్పవచ్చండి. ఎలాగంటే తులారాశి వారు
నీతి ధర్మాలకు కట్టుబడి ఇతరులు ఎవరైనా వారి సన్నిహితులు తప్పు చేసినా గాని తట్టి అడగగలిగే గుణాన్ని కలిగినటువంటి వారండి తులారాశి వారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వారంలో ఈ తులారాశి వారికి గ్రహస్థితులు ఏ విధంగా అనుకూలించాయి అని గాని మనం పరిశీలించగలిగితే, రాహు భగవానుడు భాగ్యస్థానంలో అమరడం, ప్రయత్నస్థానము ధైర్య వీర్య సాహస స్థానంలో 3లో కేతు భగవానుడు శని భగవానుతో కలిసి సంచరించడం విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చండి. ఎలాగంటే సుఖస్థానాధిపతి మరియు పంచమ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ స్థానంలో ఆసీనుడై తన యొక్క 3వ దృష్టితో పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుని మరియు బుధుని చూడడం వల్ల సమాజంలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి ఈ తులారాశి వారికి జరగబోతుందని చెప్పవచ్చండి. అలాగే చూసినట్లయితే 3ంట 6ంట పాపగ్రహములు ఉంటే, అలాగే 11వ ఇంట్లో కూడా పాపగ్రహములు ఉంటే మంచి రాజయోగము నడుస్తుందని చెప్పడం జరుగుతుంది ఈ జ్యోతిష్ శాస్త్రంలోనండి. అలాగే చూసినట్లయితే పాపగ్రహాలైనటువంటి శని భగవానుడు, కేతు భగవానుడు కూడా 3వ ఇంట్లో సంచరించడం, అలాగే రవి భగవానుడు 6వ ఇంట్లో సంచరించడం విశేషమైనటువంటి ఫలితాలని ఇక్కడ మీరు పొందబోతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చండి. అలాగే లాభస్థానాధిపతి అయినాడు కనుక రవి భగవానుడు మీరు చేసే వృత్తి వ్యాపారంలో చక్కటి అభివృద్ధే కాకుండా ఉద్యోగంలో కూడాను పై అధికారుల ఆదరణ మన్నన అనేది పొందబోతున్నారండి. అయితే అష్టమ స్థానాన్ని ఈ వారము కుజ భగవానుడు స్వీకరించడం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎవరితో కూడాను మీ యొక్క రహస్య విషయాల్ని పంచుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పగలనండి. అలాగే గమనించినట్లయితే బుధ భగవానుడు శుక్ర భగవానుడు పంచమ స్థానంలో ఆసీనుడవడము, అది కూడాను ఇక్కడ వ్యయస్థానాధిపతి శుక్ర భగవానుడు అవ్వడం వల్ల పంచమంలో చేరడం వల్ల ముఖ్యంగా శుక్రుని యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ సంతానానికి కొద్దిగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే అంటే ఇక్కడ వ్యయస్థానాధిపతి బుధ భగవానుడు అయినాడు. వ్యయస్థానాది బుధ భగవానుడు అవ్వడము, అందువల్ల మీకున్నటువంటి జ్ఞానం ఇతరులకు ఉపయోగపడడం కూడా జరుగుతుంది. అలాగే మీ యొక్క రాస్యాధిపతి శుక్ర భగవానుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి విద్య పట్ల కొద్దిగా ఖర్చు అయినా గానీ అది సవ్యమైన మార్గంలో తర్వాత వచ్చే కాలంలో ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చండి. అంటే మీ మాటను మీరు నిలబెట్టుకోగలరు. మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి గౌరవం ఇవ్వగలిగితే ఈ రోజు మీ ఇంటికి అంటే ఈ వారం అంతా కూడాను చక్కటి ఐశ్వర్యాలు మూట కట్టుకుని అమ్మవారు తెచ్చి మీకు ఇస్తుందండి. అలాగే చూసినట్లయితే విద్యార్థులకి అనుకూలంగా ఉంది. అంటే విద్యార్థులకి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంది. ఎందుకంటే చంద్ర భగవానుడు ఈ వారంలో మీకు చూసినట్లయితే సమసప్తమ స్థానంలో ఉండటం వల్ల శాంతి అనేది నెలకొల్పుతుందండి. ఎక్కడంటే సంసార జీవితంలో. అలాగే గమనించినట్లయితే ఈ వారంలో 8వ తేదీ మధ్యాహ్నము 3:55 నుంచి చక్కగా 9, 10 ఈ 2 రోజులు కూడాను చంద్రాష్టమం నడుస్తుంది కనుక ఈ చంద్రాష్ట కాలంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరిని తోలనాడకండి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమండి. అయితే 7వ తేదీ 13వ తేదీ ఈ 2 రోజులు చక్కగా అమరున్నాయి. మీరు ఏ నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా లేదా రావాల్సిన బకాయిలు తిరిగి రావాలనుకున్నా ఇది చాలా యోగిస్తుందని చెప్పవచ్చండి. అలాగే మీరు ముఖ్యంగా శివ భగవానుని ఆరాధన చేయడం, దక్షిణామూర్తిని ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయని ఖచ్చితంగా చెప్పగలనండి. అయితే ఇంతవరకు తులారాశి గురించి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేశాను. ఒకవేళ మీకు జాతక పరిశీలన వ్యక్తిగతంగా తెలుసుకొని వాటి యొక్క గుణాగణాలని అలాగే స్థితిగతుల్ని గ్రహాల యొక్క అమరికను గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ప్రపంచంలో ఏ మూలన ఫోన్ చేయొచ్చు లేదా అవకాశం ఉంటే నేరుగా వచ్చి కూడా సందర్శించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఏప్రిల్ 19వ తేదీ 2019 నాడు చిత్తా పౌర్ణమిని పురస్కరించుకొని మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో 24 హోమాలను మేము నిర్వహించబోతున్నాం. ఒకవేళ మీలో ఎవరికైనా ఆసక్తి ఉండి అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉంటే అన్ని రంగాల వారు ఇందులో పాల్గొనడానికి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము. ప్రయత్నించి మీరు రావడానికి సుముఖతను ప్రదర్శించండి. మరొక రాశి అయినటువంటి వృశ్చిక రాశి గురించి తెలియజేస్తానండి.
వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు గ్రహస్థితులు వాటి అనుకూలతలు ఏ విధంగా యోగించబోతున్నాయి అని పరిశీలించగలిగితే చక్కగా యోగిస్తుంది అని చెప్పవచ్చు. అయితే 60% మాత్రమే వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పగలనండి. ఎందుకంటే అన్నీ బాగుండడం అనేది కొన్ని రాశులకి సంభవిస్తే కొన్ని బాగుండి కొన్ని బాగలేకుండా ఉన్నాయి. వాటిని కూడా మనం తెలియచేసుకోవాలి. అందుకని ఇలా చెప్తున్నానండి. అయితే వృశ్చిక రాశి వారు కాలపురుష తత్వ రాశులలో 8వ రాశిగా చెప్పడం జరుగుతుందండి. అయితే 8వ భాగాన్ని ఏమంటారంటే రహస్య స్థానము అంటారండి. అలాగే ఇన్సూరెన్స్ స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చెప్పాలంటే మంత్ర యంత్ర తంత్ర ఇంద్రజాలాది శక్తులను కలిగినటువంటి స్థానం అని కూడా చెప్పడం జరుగుతుందండి. అయితే ఇక్కడ గమనించగలిగితే ఈ యొక్క వృశ్చిక రాశ్యాధిపతి కుజుడవ్వడం వల్ల, మేషరాశి కూడా కుజుడవ్వడం వల్ల ఒక కరెంటు వేగముతో వీరు ప్రయత్నాలు చేసి ముందుకెళ్లడం జరుగుతుంది. వారి దగ్గర వారు సన్నిహితులు తప్పు చేసినా గానీ తట్టి అడిగి వారిని ఉపేక్షించకుండా వీరు ప్రయత్నాలు కొనసాగించే గుణాన్ని కలిగినటువంటి వారు వృశ్చిక రాశి వారి అని చెప్పవచ్చండి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే రాహు మరియు కేతు భగవానులు, ఇక్కడ రాహు భగవానుడు అష్టమ స్థానాన్ని అధిరోహించడం, అలాగే కేతు భగవానుడు 2లో అంటే ధన వాక్కు కుటుంబ స్థానంలో ఉండడం, 4వ స్థానంలో శుక్ర భగవానుడు బుధ భగవానుడు సంచరించడం, అలాగే 7లో కుజ భగవానుడు సంచరించడం, ఇవన్నీ చూసినట్లయితే పెద్దగా అనుకూలంగా లేదు ఈ వారము వృశ్చిక రాశి వారికి అని చెప్పవచ్చండి. ఎలాగా అనేది మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ధన వాక్కు కుటుంబ స్థానంలో గురువు అతిచారం చెంది చేరినప్పటికీ శని భగవానుడు అలా కేతు భగవానుడు ఇద్దరు కలిసి అందులో ఉండటం వల్ల ఇంట్లో ఒక రెవల్యూషన్, ఒక రెబల్, ఒకరి తిరుగుబాటుతనం, ఒకరి పట్ల ఒకరికి సరైన అవగాహన లేకపోవడం అనేది సంభవిస్తుందండి. అంటే డబ్బు కూడా ఖర్చు అవబోతుంది అని అర్థం. అంటే డబ్బు వచ్చినప్పటికీ ఖర్చు మాత్రం ఉంటుంది. అలాగే తృతీయ స్థానాధిపతి, చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు ధనవాక్కు కుటుంబ స్థానంలో ఆసీనుడు అవ్వడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క విద్యకు సంబంధించినటువంటి డబ్బు ఖర్చు అవ్వడం, అలాగే సోదరీమణులకి కావలసినటువంటి వాటికి ఖర్చు అవ్వడం అనేది సంభవిస్తుందని చెప్పవచ్చండి. అలాగే మిత్ర రాశి అయినటువంటి మీనరాశిలోకి రవి భగవానుడు ఇక్కడ చక్కగా 5వ స్థానంలో ఆసీనుడు అవ్వడం జరిగిందండి. అంటే 5వ స్థానం అనేది ఏమిటంటే సంతాన స్థానము. ఆ సంతాన స్థానంలో రవి భగవానుడు ఆసీనుడు అవ్వడం వల్ల ఏమవుతుందంటే సంతానానికి కొద్ది కోపతాపాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికైనా ఎక్స్కర్షన్ వెళ్ళాలి, ఖచ్చితంగా మేము వెళ్ళాలని పట్టుబడతారు. అలాగే విద్యలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని, ఇతర ప్రాంతాల్లో వెళ్ళి చదవాలని కూడా వాళ్ళు ఖచ్చితంగా పట్టుదలతో ఉండడం అనేది సంభవిస్తుంది. అందువల్ల వారికి తల్లిదండ్రులుగా సహకరిస్తే మంచిదండి. అలాగే 7వ స్థానంలో కుజ భగవానుడు చేరడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత లోపం అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే కుజుడు అగ్రిగేసివ్గా ఉంటాడు, అంటే అర్జెన్సీగా ఉంటాడు, ఇప్పుడే జరిగిపోవాలి అని వారి యొక్క తత్వం కనుక భార్యాభర్తలు పట్టి విడుపులతో కొద్దిగా సర్దుబాటుతో ముందుకు వెళ్తే మంచిదండి. 8వ స్థానంలో రాహు భగవానుడు చేరడం వల్ల రాహువు మీకు అపాయాల్ని కలిగించకపోయినా గానీ కొన్ని ప్రమాదాలను మాత్రం సంభవించడం, అందుమూలంగా కొంతవరకు ఖర్చు అవడం జరుగుతుందండి. అంటే ప్రయాణ నష్టం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే భాగ్యస్థానాధిపతి చంద్ర భగవానుడు 6వ ఇంట్లో కూర్చోవడం వలన మీకు రావాల్సినటువంటి ఆదాయ అదృష్టాలు కానీ, లేదా ఆస్తిపాస్తులు కానీ, లేదా ఎక్కడికైనా దూర ప్రాంతాల్లో ప్రయాణం చేయాలన్నా కానీ కొద్దిగా జాప్యం అనేది ఏర్పడుతుందండి. అలాగే కర్మస్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు చక్కగా ఇప్పుడు 5లో ఉండడం వల్ల మీ సంతానంలో ఎవరైనా ఉన్నత విద్యలు చదివి ఉంటే వారికి తప్పనిసరిగా ఉద్యోగాలు ఈ వారం రావడానికి అవకాశం ఉంటుందండి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడాను ఈ ఉద్యోగ విషయంలో అనుకూలంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చండి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి 11వ భావం లాభస్థానం కన్య అయింది కనుక మీరు సంపాదించే ధనంలో కొద్దిగా ఆటంకాలు వచ్చి చివరికి దానిని 10 మందికి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే 11వ భావం కాలపురుష తత్వ రాశులలో 6వ భావం అయింది కనుక అక్కడ రుణ రోగస్థానం అయింది. అదే విధంగా వచ్చిన లాభాన్ని ఎక్కువగా మీరు అనారోగ్యం కొరకు, తర్వాత వచ్చి శత్రువుల బాధ కొరకు, పీడ కొరకు వారిని పక్క తప్పించడానికి కొద్దిగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
అయితే ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి 11వ తేదీ అలాగే 12వ తేదీలు 2 రోజులు కూడా చంద్రాష్టమం నడుస్తుంది. తగు జాగ్రత్తలుగా మనము ఉండాల్సి ఉంది. ఎందుకంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మీరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవడం చాలా అవసరం అండి. అంటే ఈ వాహనాలు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించడం మీకు తప్పనిసరిగా అవుతుంది. ఎందుకంటే 11, 12 చంద్రాష్టమం ఉందని మీరు గమనించాలండి. అలాగే 7వ తేదీ కానీ 8వ తేదీ 9వ తేదీ 10వ తేదీ ఈ 4 రోజులు బహు చక్కగా మీకు కుదిరాయి. ఎందుకంటే మీ యొక్క రాశి చక్రంలో షష్టమ స్థానం అంటే 6వ స్థానంలోను, అలాగే సప్తమ స్థానం 7వ స్థానంలోను చక్కగా చంద్ర భగవానుడు ఈ యొక్క 4 రోజుల్లో సంచరించడం సంభవిస్తుంది కనుక మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పవచ్చండి. అయితే మీరు ముఖ్యంగా లక్ష్మీ దేవ రూపంలో ఉన్నటువంటి అష్టలక్ష్మిని గాని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ముఖ్యంగా అమ్మవారుల్లో వనదుర్గాదేవిని గాని పూజించగలిగితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వనదుర్గాదేవి అనుగ్రహం పొందాలంటే చాలా విశేషమైనటువంటి సాధన ఉండాలి. ఓం శ్రీం హ్రీం క్లీం దుమ్ ఉత్తిష్ట పరుషికం సుభిష భయం మే సముపస్థితం యదిశిక్కం అసఖ్యం వదన్ మే భగవతి శమయ శమయ స్వాహ అనే మహామంత్రాన్ని ఉపయోగించగలిగితే మీకు సఖ్యము కాని వాటిని కూడా సఖ్యం చేయగలిగే శక్తి అమ్మవారు మీకు ప్రసాదిస్తుందండి. ఇంతవరకు నేను వృశ్చిక రాశి వారికి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేయగలిగాను. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే ప్రపంచంలో ఏ మూలం నుండి మాకు ఫోన్ చేయొచ్చు, లేదా నేరుగా కూడా సందర్శించి తెలుసుకోవచ్చండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేమిటంటే మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో ఏప్రిల్ 19, 2019 నాడు చిత్తా పౌర్ణమిని పురస్కరించుకుని 24 హోమాలతో కూడినటువంటి మహాయజ్ఞాన్ని చేయబోతున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు అందులో పాల్గొని చక్కటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తున్నానండి. ఇప్పుడు ధనుస్సు రాశి గురించి తెలియజేస్తానండి. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు వారి యొక్క అదృష్టం ఏ విధంగా సంభవించబోతుంది, గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉందని కానీ మనం పరిశీలించగలిగితే వీరికి చక్కగా 50% మాత్రమే అనుకూలతగా ఉందని చెప్పొచ్చండి. ఎందుకంటే వీరి గుణం ఎలా ఉంటుందంటే చురుగ్గా అన్నింటిలో ఎక్కువగా చొరవ చూపించి వారి ప్రయత్నాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకోలే గుణం ఉన్నప్పటికీ ఈ వారం కొద్దిగా గ్రహాల అనుకూలత తక్కువగా ఉందని చెప్పవచ్చండి. ఎలాగా అనేది కానీ మనం ఇక్కడ పరిశీలించగలిగినట్లయితే ముఖ్యంగా రాహుగ్రహము సమసప్తమ స్థానంలో ఆసీనుడు అవ్వడము, జన్మలోనే శని భగవానుడు అలాగే కేతు భగవానుడు ఉండడము, అలాగే మనం గమనించినట్లయితే 4వ స్థానంలో రవి భగవానుడు ఉండడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా కనబడుతుందండి. అంటే ఇవన్నీ కూడా అనుకూలత లేనటువంటి స్థానాలు. అయితే 6లో కుజ భగవానుడు సంచరించడము పోటీతత్వంతో మీరు ముందుకెళ్ళడానికి చక్కగా ఉపయోగపడుతుంది. మీకున్నటువంటి అప్పు కూడా తొలగిపోవడానికి కొన్ని మార్గాలు కనబడతాయండి. అలాగే అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి వారికి చక్కటి ఉపశమనం కూడా సంభవించబోతుంది. శత్రువులు మిమ్మల్ని చూసి భయపడేటట్టుగా మీ యొక్క వేగము అన్ని రంగాల్లో వారికి ఉంటుందండి. అలాగే గమనించినట్లయితే అష్టమ స్థానాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు మీకు పంచమ స్థానంలో అమరడం వల్ల సంతానంలో ప్రశాంతత, ఒక ఆహ్లాదభరితమైనటువంటి ఒక సంతోషమైన వార్త మీరు కూడా సంతానం నుంచి వినడం అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జన్మలో గురు భగవానుడు ఉంటే వనవాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఇప్పుడు తన స్వక్షేత్రమైన ధనుసు రాశిలోకి ప్రవేశించడం చక్కటి మంచిగా ఉన్నప్పటికీ అయినా గాని జన్మలో గురు భగవానుడు ఉన్నప్పుడు రాముడు అంతటి వాడు అరణ్యవాసం చేయగలిసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పడం జరిగిందండి. అంటే ఈ వారం కొద్దిగా అప్పుల బాధలు తట్టుకోలేక అజ్ఞాతవాసం కూడా చేయవలసిన పరిస్థితి ఈ ధనుస్సు రాశి వారికి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేనే లేదండి. అయితే మిత్ర రాశి అయినటువంటి మీనరాశిలో రవి భగవానుడు ఆసీనుడు అయినాడంటే రవి భగవానికి మిత్ర రాశి అయింది మీనరాశి, అందులో 4వ భాగంలో ఉన్నాడు కనుక సుఖస్థానమైంది కనుక అక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లికి అనారోగ్యం చేయడము, సుఖశాంతులు కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది.
మీరు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని మాట అనకండి, ముక్కోపదనం తగ్గించుకోండి. అలాగే నిదానంగా ప్రవర్తించగలిగితే ఈ ధనుసు రాశి వారికి ఈ వారం అంతా బాగుందని చెప్పవచ్చండి. అంతేకాకుండా 7వ స్థానంలో రాహు భగవానుడు సంచరించడం, ఆ రాహు భగవాన్ని శని భగవానుడు జన్మ నుంచి 7వ దృష్టితో చూడడం భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు లోపానికి ఎక్కువగా అవకాశాలు కలిగిస్తున్నాయండి. అందువల్ల సర్దుబాటుతనంతో కానీ ముందుకెళితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మీకు 13వ తేదీ చంద్రాష్టమం రావడము, ఆ 13వ తేదీ మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని కానీ మీరు ముందుకెళ్ళగలిగితే చక్కటి ఫలితాలు వస్తాయండి. అవసరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ యొక్క సన్నిహితుల యొక్క ఆదరణ పొందడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క వృత్తిలో గాని వ్యాపారంలో గాని ఉన్నటువంటి పని మనుషుల్ని కసరకుండా, వారిని ఒక విధంగా నిర్లక్ష్యంగా చూడకుండా, అసహించుకోకుండా ఉండగలిగితే వారిని కూడా మీకు అనురాగం కలిగి వారి దగ్గర నుండి పనిని కూడా తెప్పించుకోవచ్చండి. అంటే పనిని రప్పించుకొని కూడా చేసుకుని మీరు ఉన్నతికి పాటుపడడానికి అవకాశం ఉంటుందండి. ఉద్యోగంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారుల ఆదరణ తక్కువగా ఉంది ఈ వారం. అలాగే మనం గమనించినట్లయితే మీకు 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, అలాగే 11వ తేదీ, 12వ తేదీ ఈ మిగిలిన రోజులన్నీ కూడా చక్కగా యోగించాయి. మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడము, అలాగే దక్షిణామూర్తిని ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందవలసిన అవసరము ఈ వారం ఎంతైనా ఉందండి. అలాగే మనం చూసినట్లయితే ఇంతవరకు నేను ధనుసు రాశి వారికి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేయగలిగాను. ఒకవేళ మీకు వ్యక్తిగతమైన జాతక పరిశీలన చేసుకోవాలి అని కానీ మీరు భావించగలిగితే చక్కగా మా నుండి ఎక్కడి నుంచైనా కానీ ప్రపంచంలో ఏ మూల నుండి ఫోన్ చేయొచ్చు, లేదా నేరుగా కూడా వచ్చి మమ్మల్ని సందర్శించవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చాను. అదేమిటంటే ధైర్య, వీర్య, సాహస ప్రయత్న స్థానంలో శుక్ర భగవానుడు, బుధ భగవానుడు ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఏమైనా కానీ మీ ఇంట్లో ఉన్న స్త్రీలకు చెప్పి ప్రయత్నించండి. వారి యొక్క తెలివితేటలను మీరు కానీ తీసుకుని కానీ ముందుకెళ్ళగలిగితే చక్కటి ఫలితాలు కూడా లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహమే లేదండి. అయితే ఇంకొక విషయాన్ని నేను చెప్పాలి మీకు. అదేమిటంటే ఏప్రిల్ 19వ తేదీన 2019లో, అంటే ఆ రోజు చిత్తా పౌర్ణమిని పురస్కరించుకొని మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో వైభవోపేతంగా 24 హోమాలని నిర్వహిస్తున్నామండి. ఎవరికైనా ఆసక్తి ఉండి శ్రద్ధాశక్తులుండి తప్పనిసరిగా ఇందులో పాల్గొంటే అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని భావించగలిగితే పాల్గొనండి. ఇప్పుడు ధనుసు రాశి తదుపరి మకర రాశి గురించి తెలియజేస్తానండి. మకర రాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు గ్రహస్థితులు అనుకూలత ఏ విధంగా ఉంది అంటే చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చండి. ఎలాగంటే మకర రాశి వారు సాధారణంగానే కష్ట నష్టాలని బయటకు చెప్పుకోకుండా ఎవరైనా వారిని ఆశ్రయిస్తే వారి కష్టాలను కూడా తొలగించగలిగే గొప్ప గుణాన్ని కలిగి ఉంటారండి. అయితే ఈ వారంలో రాహు 6వ స్థానంలో ఆసీనుడవడము, అలాగే కేతు భగవానుడు అయన వ్యయన శయన భోగస్థానంలో ఆసీనుడవడము గమనించవచ్చండి. అంటే ఇక్కడ వ్యయ స్థానంలో శని భగవానుడు కూడాను ఆసీనుడైనాడు, గురు భగవానుడు కూడాను వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ గమనించగలిగితే తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురు భగవానుడు చక్కగా ఇప్పుడు మీ యొక్క రాశికి వ్యయ స్థానంలో ఉండడం వల్ల సోదరి మనులకు మీరు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది కూడా శుభ ఖర్చులై ఉంటాయి. అంటే పెళ్లి చేయడానికి కావచ్చు, లేదా స్కూల్కి పంపడానికి కావచ్చు, లేదా కాలేజీకి పంపడానికి కావచ్చు, లేదా వాళ్ళ యొక్క డ్రెస్ కొనుక్కోవడానికి కావచ్చు, ఆభరణాలు కొనుక్కోవడానికి కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి కూడా మీరు ఖర్చు పెట్టవలసిన అవసరము ఉందండి. అలాగే ద్వితీయ స్థానాధిపతి, అలాగే జన్మరాశికి సంబంధించినటువంటి శని భగవానుడు వ్యయములో ఉండటం వల్ల ధనానికి ఇప్పుడు ఖర్చు అనేది ఏర్పడుతుందండి. అంటే ఉన్నటువంటి డబ్బుని మీరు పొదుపు చేసి ఉంటారు, ఇన్నాళ్ళు దాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరము ఏర్పడుతుంది. అలాగే గమనించినట్లయితే పంచమ స్థానాన్ని చక్కగా కుజ భగవానుడు అధిరోహించడం వల్ల కుజుని యొక్క అర్జెన్సీ వల్ల ఏమవుతుంటే సంతానంలో కూడా కోపతాపాలు ఎక్కువగా ఉంటాయండి. వారు ఏది కావాలన్నా వాళ్ళు పట్టుదలతో అది కొని వచ్చేంత వరకు తల్లిదండ్రులను వదలరండి. అంటే ఒక బుక్ కొనాలనుకున్నా, లేదా పుట్టినరోజుకి ఇది కావాలనుకున్నా, లేదా ఎక్స్కర్షన్ వెళ్ళాలనుకున్నా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఖర్చుతో కూడిన వారంగా ఈ మకర రాశి వారికి చెప్పొచ్చు.
అయితే 6వ స్థానంలో అంటే రుణ రోగ స్థానంలో రాహు భగవానుడు ఆసీనుడవడం విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చు పెట్టినా కానీ వారికి ఫలితం రాబోతుందండి. తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీల్లో వారికి మంచి ఉజ్వల భవిష్యత్తు అనేది కనబడుతూ ఉంటుందండి. అలాగే చూసినట్లయితే 7వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు చక్కగా మీకు సుఖస్థానంలో అమరడం వల్ల తల్లికి ఆరోగ్యం కుదుటపడి ప్రశాంతంగా రామకృష్ణ అని ఆమె యొక్క ప్రశాంతమైనటువంటి లాస్ట్ జీవితం అంటే చివరి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది చివరి జీవితాన్ని పొందుతుంటారు, అన్ని అనుభవించుంటారు. అలాంటి తల్లులకు ఈ వారం చాలా సుఖవంతంగా ఉందని చెప్పవచ్చు. అలాగే 5వ స్థానాధిపతి అయినటువంటి ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు ముఖ్యంగా రవి భగవానుడిని మనం చూసుకున్నట్లయితే రవి ఇప్పుడు 3లో ఉన్నాడు. అంటే 3 అంటే ఏమిటి? ఎవరంటే సోదరి మల్ల స్థానం. సోదరి మల్లకి కొద్దిగా ఉష్ణ సంబంధమైనటువంటి రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త పడాలి. ఇది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు అలాగే బుధ భగవానుడు మీకు చక్కగా ఇప్పుడు చూసినట్లయితే కర్మస్థానంలో ఉన్నాడు. అలాగే కర్మస్థానంలో ఉండి ఏం చేస్తున్నాడంటే కర్మస్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు శుక్రునితో కలిసి మీకు ధనస్థానంలో ఉండడం వల్ల స్త్రీ మూలకంగా ధనం సంభవించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబానికి రావాల్సినటువంటి డబ్బంతా కూడాను ఏదో ఒక రూపంలో రావడం అనేది ఉంటుంది. అంటే మీకు వాక్ చక్కగా ఫలించబోతుంది. ఎందుకంటే నాలుక అనేది కూడా 2వ స్థానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఎవరి మాట తీసుకొని ముందుకెళ్లాలంటే స్త్రీల యొక్క తెలివితేటల్ని వారి యొక్క మాటల్ని అనుసరించి కానీ ముందుకెళ్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మీకు 11వ తేదీ 12వ తేదీ అలాగే 13వ తేదీ కూడాను చాలా చక్కగా యోగించడం అనేది జరిగింది. మీరు వినాయక స్వామిని అలాగే అమ్మవారుల్లో వనదుర్గా దేవతను లేదా చండీమాతను కానీ పూజించగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందండి. అయితే ఇంతవరకు నేను జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేయగలిగాను. ఒకవేళ మీకు మకర రాశి గురించి లేదా మకర రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే ప్రపంచంలో ఏ మూల నుండి మాకు ఫోన్ చేయొచ్చు లేదా డైరెక్ట్ గా కూడా వచ్చి మమ్మల్ని సందర్శించవచ్చండి. ఇక్కడ ఒక విషయం చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. అదేమిటంటే మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో ఏప్రిల్ 19, 2019న చిత్తా పౌర్ణమిని పురస్కరించుకుని 24 హోమాలు కలిగిన మహాయజ్ఞాన్ని చేయబోతున్నాము. చాలా మంది ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి సుముఖతను చూపుతున్నారు. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ముందుగానే ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మరి ఇప్పుడు కుంభరాశి గురించి తెలియజేస్తానండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు ఈ వారమంతా కూడాను చాలా అనుకూలంగా ఉందని గ్రహస్థితులు తెలియజేస్తున్నాయండి. మొదటే కుంభరాశి వారు సహాయ సహకారాలు అందించే గుణాన్ని కలిగినటువంటి వారండి. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని అడిగినట్లయితే ముందు వెనక చూడకుండా ముందు ఇచ్చేసి తర్వాత ఆలోచించే గుణాన్ని కలిగినటువంటి వారని చెప్పవచ్చండి. అయితే ఇప్పుడు ఈ యొక్క వారంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అని గాని మనం చూడగలిగినట్లయితే ముఖ్యంగా రాహు భగవానుడు 5వ స్థానంలో ఉండడం అలాగే శని భగవానుడు గురు భగవానుడు కేతు భగవానుడు లాభస్థానాన్ని అధిరోహించడం అలాగే చూసినట్లయితే ముఖ్యంగా 4వ స్థానంలో కుజ భగవానుడు సంచరించడం విశేషమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతుందని చెప్పవచ్చండి. అలాగే జన్మలోనే శుక్ర భగవానుడు బుధ భగవానుడు ఉండటం వల్ల లక్ష్మీనారాయణ యోగముతో కుంభరాశి వారు అదృష్టాన్ని చేజిక్కించుకోబోతున్నారండి. ఎలాగా అని గాని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ జన్మరాశి అధిపతి అలాగే వ్యయస్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో అత్యుత్తమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా బదిలీలు జరిగినప్పటికీ అది వారికి ఇష్టమైన చోటకే బదిలీలు జరగబోతున్నాయండి. అలాగే ధనస్థానంలో ముఖ్యంగా రవి భగవానుడు ఆసీనుడవడం అంటే ఉద్యోగంలో ఉన్నతి అనేది ప్రాప్తించడం అనేది సంభవిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల మన్నను కూడా లభించబోతుందని చెప్పవచ్చండి. అలాగే 4వ ఇంట్లో కుజ భగవానుడు ఉండడం వల్ల ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడాలి. అదేమిటంటే గృహ నిర్మాణం సంబంధమైనది కానీ లేదా స్థలాన్ని కొనడం కానీ ఇలాంటి వాటి పట్ల కొద్దిగా జాప్యం చేయండి.
ఇంకేమో చూడవలసిన అవసరం లేదండి. అలాగే పంచమ స్థానంలో రాహు భగవాన్ ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఆహ్లాదభరితంగా ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళడం కానీ, లేకపోతే పిల్లలకు సంబంధించిన ఆహ్లాద సంబంధమైన విషయాల్లో ఎక్కువ చొరవ చూపడం జరుగుతుంది. అంతేగాని ఇంకేమి ప్రమాదాలు వాటిల్లివ్వండి. ఒకవేళ ఈ యొక్క వారంలో ఎవరైనా సంతానం కావాలని వాళ్ళు ప్రయత్నిస్తే ఖచ్చితంగా కన్సీవ్ అవుతుంది. ఎందుకంటే రాహు భగవాని మీదకి గురు భగవాని దృష్టి లాభస్థానం నుండి సప్తమ దృష్టితో చూడడం వల్ల విశేషమైన ఫలితాలు రావడానికి కూడాను అవకాశాలు కనబడుతున్నాయండి. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా కుంభరాశి వారు అంటేనే వారికి ఇష్టమైనటువంటి పనిని చాలా శ్రద్ధగా చేయగలిగినటువంటి నైపుణ్యతను కలిగి ఉంటారు కనుక వీరు ముఖ్యంగా 7, అలాగే 11, అలాగే 13 అని ఈ తేదీలను కానీ ఉపయోగించుకొని ముందుకెళ్తే విశేషమైన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. వీరు వినాయక స్వామిని ఆరాధన చేయడము, అలాగే దక్షిణామూర్తిని ఆరాధన చేయడము, ముఖ్యంగా శివస్థానాలకి వెళ్ళడం, అంటే శివుని యొక్క గుడులు విశేషంగా ఎక్కడైతే ప్రఖ్యాతి గాంచాయో ఆ యొక్క గుడులకి వెళ్ళి కానీ బిల్వాక్షణ గాని చేయగలిగితే ఉత్తమ ఫలితాలు, ఐశ్వర్యాన్ని పొందడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయండి. ఇప్పటి వరకు నేను కుంభరాశి గురించి జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేయగలిగాను. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే ప్రపంచంలో ఏ మూలంలోనైనా మాకు ఫోన్ చేయొచ్చు, లేదా అవకాశం ఉంటే దగ్గరికి వచ్చి కూడా సమీపించి మీ యొక్క విషయాలు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను తెలియజేయడానికి చాలా అత్యాశ అంటే ఏమిటంటే అతి ఇష్టాన్ని నేను ప్రదర్శిస్తున్నానండి. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఏప్రిల్ 19, 2019 నాడు చిత్తా పౌర్ణమిని పురస్కరించుకొని మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో 24 హోమాలతో కూడినటువంటి మహాయజ్ఞాన్ని అమ్మవారి అనుగ్రహం పొందడానికి నిర్వహిస్తున్నామండి. ఎవరికైనా ఆసక్తి ఉండి ఇందులో పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటే తప్పనిసరిగా పాల్గొనడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చివరి రాశి అయినటువంటి మీనరాశి గురించి తెలియజేస్తానండి. మీనరాశి వారికి ఏప్రిల్ 7, 2019 నుంచి ఏప్రిల్ 13, 2019 వరకు గ్రహ అనుకూలతలు, వాటి గోచారాలు ఏ విధంగా ఉందని కానీ పరిశీలించినట్లయితే వీరికి 70% బాగుందని చెప్పవచ్చు. ముందుగానే మీనరాశి వారు ఎంతో ఓర్పుతో, నిదానంగా, ఆత్మవిశ్వాసముతో దేన్నైనా ప్రయత్నించి చక్కగా సాధించగలిగే నిపుణతను కలిగినటువంటి వారని చెప్పవచ్చు. అయితే ఈ వారము మీనరాశి వారికి కేంద్ర స్థానాల్లో ముఖ్యంగా 1లోను, 4లోను, 10వ స్థానాల్లో గ్రహాలు పడడము విశేషమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు. అంటే జన్మలోనే రవి భగవానుడు ఆశీనుడు అవ్వడం వల్ల ఇంట్లో పెద్దవారికి కోపతాపాలు ఎక్కువగా ఉండడం, వారి మీద వారికే ఒక అయిష్టత అనేది కలిగించడం అనేది రవి భగవానుడు చేయడం అనేది జరుగుతుందండి. అలాగే 4వ భాగంలో అంటే సుఖస్థానమందు రాహు భగవానుడు ఆశీనుడు అవ్వడం వల్ల తల్లికి సంబంధమైనటువంటి ఆరోగ్యము కొద్దిగా నలతను కలిగిస్తుందని చెప్పవచ్చు. సుఖశాంతులలో ఒక్కోసారి ఎక్కువ అవ్వడం, ఒక్కోసారి తక్కువ అవ్వడం జరుగుతుందండి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలని ఆచితూచి తీసుకోవడం మంచిదే. అలాగే కర్మస్థానము, అలాగే ప్రొఫెషనల్ స్థానం అయినటువంటి 10లో శని భగవానుడు, కేతు భగవానుడు, గురు భగవానుడు ఆశీనుడు అవడం వల్ల వృత్తి వ్యాపారాల్లోనూ ఉద్యోగంలో ఆటంకాలు వచ్చినప్పటికీ ధనానికి మాత్రం కొదువు ఉండదండి. ఎందుకంటే గురు భగవానుడు 10వ ఇంట్లో సంచరించేటప్పుడు పదవికి సంబంధించినటువంటి, ఉద్యోగాలకు సంబంధించినటువంటి, వృత్తి సంబంధమైనటువంటి వాటిలో చపల చిత్తం అనేది ఏర్పడుతుంది. అందులోనే ఉంటే ఏమొస్తుంది, వేరే ఉద్యోగము లేదా వేరే పని చేసి ఇంకా మంచి ఫలితాలు వస్తాయని పక్క వాటి మీద దృష్టిని పెట్టడం జరుగుతుందండి. ఇక్కడ వ్యయ స్థానాధిపతి, లాభస్థానాధిపతి శని భగవానుడు 10ఇంట్లో ఉండి తన యొక్క 3వ దృష్టితో వ్యయాన్ని స్థానాన్ని, అంటే వ్యయ స్థానాన్ని, అయిన భోగస్థానాన్ని చూడటం వల్ల స్త్రీలకి రాత్రిలో నిద్ర రాకుండా పోవడం జరుగుతుంది. కొద్దిగా బుద్ధి మట్టం చేత అక్కనా పక్కన వారితో గొడవలు పెట్టుకోవడానికి కూడా జరుగుతుందండి. అలాగే 4వ స్థానం గురించి నేను చెప్పాను, రాహు భగవానుడు ఉన్నాని. అలాగే 3వ స్థానమైన ధైర్య, వీర, సాహస, సహాయ స్థానము మరియు సోదరిమణుల స్థానంలో కుజ భగవానుడు ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే సోదరిమణులకి మీ పట్ల ఒక కోపతాపాలు ఉన్నమాట నిజమే.
అయినా కానీ మీరు పెద్దవారు కనుక ఆ కుటుంబంలో వారిని పట్టి విడుపులతో వదిలేయడమే మంచిదండి, లేకపోతే గొడవలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే మాట పట్టింపులో కొద్దిగా సర్దుమనగాలి, ముక్కోపతనాన్ని తగ్గించుకోవాలి. అరగేషన్గా అంటే ఏమిటి, అరగేటివ్గా అంటే ఏమిటి, ఎక్కువ కోపాన్ని ప్రదర్శించకూడదు. కోపమే అన్నిటికీ శత్రుత్వానికి కారణం అవుతుంది. ఈ వారం మీకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీకు 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ చాలా యోగదాయకంగా ఉంది. అష్టలక్ష్మీ దేవతని అలాగే విష్ణు భగవాన్ని శివునిగాని ఆరాధన చేయగలిగితే మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు నేను మీకు జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేయగలిగాను. వ్యక్తిగత జాతక పరిశీలన కావాలంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా మీరు మాకు ఫోన్ చేయొచ్చు, లేదా అవకాశం ఉంటే నేరుగా వచ్చి కూడా సందర్శించవచ్చు. మరొక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటంటే ఏప్రిల్ 19, 2019న మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా 24 హోమాలని అమ్మవారి అనుగ్రహం కొరకు చేస్తున్నాము. చిత్తా పౌర్ణమి కనుక ఆ రోజు ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే పాల్గొనవచ్చు. లేదా సుదూర ప్రాంతం నుండి ఇతర దేశాల నుండి మేము పాల్గొనలేకపోతున్నాము అనుకుంటే మీ యొక్క నామ నక్షత్రాలని, మీకు గోత్రాన్ని తెలియజేస్తే దానికి తగిన ఫీజుని సంభావన ఇవ్వగలిగితే మేము ఖచ్చితంగా మా శిష్యుల్ని ముందర పెట్టుకొని మీ పేరుని, మీ నామ నక్షత్రాలతో పాటు పూజ చేసి మీకు మంచి ఫలితాలు అందించడానికి మేము అమ్మవారి అనుగ్రహంతో సహకరిస్తామండి. అయితే ఇంతవరకు నేను శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు రాశి ఫలాలను తెలియజేశాను. శాస్త్రోక్తం అంటేనే గ్రహాల యొక్క స్థితిగతుల్ని, వాటి గోచారాలని పేరు పేరున చెప్పి అవి ఎక్కడున్నాయి, ఎలాగా నిర్వహిస్తున్నాయి, ఈ వారం మనకు అనుకూలంగా ఉన్నాయా, అనుకూలంగా లేవన్న విషయాలు తెలియజేయడం అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నటువంటి వారపత్రికలోనైతే కానీ పత్రికల్లో కూడాను చాలా మంది రాశుల గురించి చెప్తుంటారు పండితులు. వారు చెప్పే విధానం అనేది ఎలా ఉంటుందంటే, ఏదో ఒక మేషరాశి లేదా వృషభ రాశి, ఏదో మిథున రాశి తీసుకుని ఫలాఫలాన్ని చెప్పేటప్పుడు గ్రహాల గురించి వారు ప్రస్తావించరండి. అంటే ఆ గ్రహస్థితుల్ని, గ్రహాలే ఈ రోజు మన ప్రపంచానికి రాజులైనప్పుడు, వారే ముఖ్యంగా నవ హీరోలు అయినప్పుడు, 9 హీరోలు అయినప్పుడు వారి గురించి చెప్పకుండానే ఊరికే జస్ట్ ఓరల్ గా చెప్పడం వల్ల మనము జ్యోతిష్ శాస్త్రాన్ని కించపరిచినట్లుగా నేను భావిస్తానండి. అందుకే శాస్త్రోక్తంగా నవగ్రహాల స్థితిగతులను అనుసరించి వాటి యొక్క దృక్స్థానాన్ని అలాగే స్థానబలాన్ని పరిశీలించి ఏ విధమైన దృష్టితో ముందుకెళ్తున్నాయి, మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయనే విషయం చెప్పడానికి నేను ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో ముందుకు వస్తున్నానండి. దీన్ని మీరు సాధారణంగా ఆహ్వానించి నాకు మంచి విజయాన్ని కలిగించాలని ఆశిస్తూ మరొక వారం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.